హలో మూవీ లవర్స్. సిద్ధార్థ్ భరతన్ డైరెక్షన్లో స్వాసిక, రోషన్ మాథ్యూ, అలెన్సియర్ లే లోపెజ్, జాఫర్ ఇడుక్కి క్రూషియల్ రోల్స్లో నటించిన మలయాళం మూవీ చతురం. 2022 నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ సైనాప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక బోల్డ్ రొమాంటిక్ రివెంజ్ థ్రిల్లర్. 2 hours 27 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ కేవలం పెద్దలకు మాత్రమే. సో మీరు ఈ మూవీని మీ పిల్లలతో కలిసి చూడకండి. లవ్, లస్ట్, రివెంజ్ అనే ఎలిమెంట్స్ని మిక్స్ చేసి తీశారు ఈ మూవీని. చిన్న చిన్న రీజన్స్కే తనని ఫిజికల్గా టార్చర్ పెట్టే తన హస్బెండ్పై సెలెనా అనే అమ్మాయి తన లవర్ బాల్తాజర్తో కలిసి ఎలా రివెంజ్ తీర్చుకుందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఇలాంటి రొటీన్ స్టోరీస్ని మనం ఇదివరకే చాలా చూసాం. కాకపోతే కొత్త సీసాలో పాత సారాలా రైటర్ వినయ్ థామస్, డైరెక్టర్ సిద్ధార్థ్ భరతన్లు ఈ మూవీని ఒక ఎరోటిక్ థ్రిల్లర్లా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. అయితే డైరెక్టర్ సిద్ధార్థ్ భరతన్ ఈ మూవీ స్టోరీని ప్రాపర్గా డీల్ చేయడం కంటే హీరోయిన్ అందాల్ని తెరపై ఆరబోయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడనిపించింది నాకైతే. మూవీలోని అన్ని క్యారెక్టర్స్ని వాళ్ళ ఈగోస్ని మెల్లగా ఆడియన్స్కి పరిచయం చేసిన డైరెక్టర్ ఆ తర్వాతే అస్సలు ప్లాట్లోకి తీసుకెళ్లాడు. ఇక అక్కడి నుంచి ఈ మూవీ చతురం అనే పేరుకు తగ్గట్టే ఒక చెస్ గేమ్లా నడుస్తుంది. సెలీనా తన చుట్టూ ఉన్న వాళ్ళని చాలా సెన్సిబుల్గా మ్యానిపులేట్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ బాల్తాజర్ క్యారెక్టర్లోని కన్ఫ్యూజన్ ఆ ఇంట్రెస్ట్ని తేలిపోయేలా చేసింది. క్లైమాక్స్ కూడా అంతగా కిక్ ఇవ్వలేదు నాకైతే. ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ పిల్లై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్టుగా ఉన్నాయి. సెలెనాగా స్వాసిక పర్ఫెక్ట్ చాయిస్. తన భర్త వల్ల హింసకు గురయ్యే హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ నుంచి అదే భర్తపై రివెంజ్ తీసుకోవడం కోసం తెలివిగా తన కన్నింగ్ మైండ్తో తన ప్రియుడిని వాడుకోవడం వరకు ఎన్నో షేడ్స్ని, ఎన్నో వేరియేషన్స్ని తన యాక్టింగ్ క్యాలిబర్తో ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా చేసింది. బాల్తాజర్గా రోషన్ కూడా సూపర్గా సెట్ అయ్యాడు. తన క్యారెక్టర్లో కూడా ఎన్నో ఎమోషనల్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. తన క్యారెక్టరైజేషన్లోని డైలమాని, తనలో రేగే కామవాంఛని, తను ట్రాప్ అయ్యాడని తెలిసాక తనలో కలిగే రియలైజేషన్ని తన యాక్టింగ్తో ఎక్సలెంట్గా పోర్ట్రే చేయగలిగాడు. సెలెనా భర్తగా అలెన్సియర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ ట్రైలర్ ఇచ్చిన కిక్తో మూవీని చూడడం స్టార్ట్ చేసిన నాకు మూవీ చూశాక అర్థమైంది మూవీ కంటే ట్రైలరే బాగుందని. అలా అని మూవీ మరీ అంత బ్యాడ్గా కూడా ఏం లేదు. సో ఓటీటీలోనే కాబట్టి బోల్డ్ మూవీస్ నచ్చేవాళ్ళు, మసాలా మూవీ లవర్స్ ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.